దానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఇక ఈ సంవత్సరంలో కొత్త పాలన జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో కొన్ని వర్గాలకు అన్యాయం జరిగిందనే దాంట్లో కూడా ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేకూర్చే దిశగానే ఒక కొత్త విషయంతో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. 2024 నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా మరి యోయో ప్రేక్షకులకి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మనం అనుకున్న ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో మనకు ఆశలు ఆకాంక్షలు ఆశయాలు చాలా ఉండేవి. అంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే ఆలోచనతో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు దగ్గర 9.5 సంవత్సరాలు అయిపోయింది. 9.5 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికి కూడా చాలామంది రకరకాలుగా బాధపడుతున్నారు. అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రంగాలు కూడా చాలామంది బాధపడుతున్నారు. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి నిరుద్యోగ పర్సెంటేజ్ దగ్గర నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. వారు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నిరుద్యోగం అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా దాన్ని కొంచెం కాలయాపన చేసుకుంటూ ఒక దగ్గరగా 10 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి చాలామంది ఎందుకో మరి ఏ ప్రాబ్లం అంటే డబ్బులు లేవా లేకపోతే దేని విషయంలో మరి ఈ జాబ్స్ నోటిఫికేషన్ చేయట్లేదు తెలియట్లేదు. నిధులు లేవు, అప్పులు అయినాయి. తర్వాత దగ్గర 6.5 లక్షల కోట్లు అప్పు అయింది. మళ్ళీ నీళ్లు లేవు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పారు, అవి కూడా లేవు. రకరకాల రంగాలు స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ లేకపోతే ఇంకా ITI కాలేజ్ అని పెడతా అని చెప్పారు. తర్వాత హెల్త్ సెంటర్ పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏవి పెట్టకుండా కొంచెం కాలయాపన చేసుకుంటూ వచ్చి దగ్గర 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని మోసం చేయడం అంటే ఆ చెప్పిన వాటిని సరిగా చేయకుండా ఇప్పటివరకు మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ముందుగానే చెప్పినట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు తర్వాత అన్ని రకాలుగా అందరూ బాగుపడాలనే ఆలోచనతోటి మరి మహిళలు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ లేకపోతే రైతులు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు రకరకాల కార్యక్రమాలు తెచ్చి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప బీఆర్ఎస్ పార్టీ దాకా కాదు, కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో కాదు. మొన్ననే చెప్పాను నేను. అంటే ఒకటి కాదు, గ్రామ పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. కాబట్టి అవన్నీ కూడా రోడ్లు కానీ లైట్లు కానీ ఇంకా శ్మశాన వాటికలు ప్రకృతి వనరులు అన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి చెందాయి. మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం మొన్ననే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి వాళ్ళ మీద చాలా ఆశయాలు చాలా ఉన్నాయి తెలంగాణ ప్రజలకి. అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారెంటీలు అని మీరు చెప్పారు. ఈ 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు మొదలుపెట్టామని చెప్పారు. మరి 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దాంట్లో ఇప్పుడు డబ్బులు అక్కర్లేదు, బడ్జెట్ ఉందా లేదా అనే తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికైతే అదైతే మొదలుపెట్టారు. తర్వాత మిగతా 4 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. అది దగ్గర 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పారు. ఆ 100 రోజుల్లో పూర్తిగా చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య అప్లికేషన్లు తీసుకున్నారు. రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇండ్లకు సంబంధించి కానీ ఇంకా మిగతా పథకాల కోసం పెన్షన్ కానీ లేకపోతే రైతు బంధు లేదనుకోండి, దాంట్లో కొత్త వాళ్ళకి కూడా కావాలని. దాంట్లో ఏ అప్లికేషన్ ఫామ్లో ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ లింక్ కాలేదు, బ్యాంక్ అకౌంట్ నెంబరే లేదు, ఆప్షనే లేదు అక్కడ. అది పెట్టుంటే రేపొద్దున తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ఇచ్చింది మొన్నటి వరకు, రైతు బంధు కానీ మిగతా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి. మరి దీంట్లో ఇది ఎందుకు లేదు? కొత్త వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మరి వాళ్ళ కొత్త వాళ్ళకి ఈ యొక్క పథకాలు వర్తించాలి లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ లింక్ చేసి ఉండాలి, ఆ ఫామ్లు రాసి ఉండాలి. కానీ అది మిస్ అయిపోయింది. మరి దానివల్ల ఏమైందంటే తెలంగాణ ప్రజలకి మరి అది అవుతుందా కాదా అని ఒక డౌట్ ఉంటుంది. మరి దాన్ని పెట్టాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అట్లాగే ఇప్పుడు
ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ రకరకాల పథకాల కింద కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఎందుకంటే కోట్ల చాలా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించారు, మరి రకరకాలుగా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో అట్లా దీనికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి పెడితే మాత్రం తప్పకుండా వారికి కూడా నమ్మకం ఏర్పడుతుంది. అదొకటి. తర్వాత అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, చాలామంది నిరుద్యోగులు కొంత ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగాలు అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలామంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్కి అందరికీ వీటికి ట్రైనింగ్ లేకపోతే కోచింగ్ తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే అక్కడ ఏమైందంటే వాళ్ళు 10th చదువుకున్నా లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఐటీఐ కానీ మిగతా అయినా చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ 50 ఒక మొన్న చెప్పారు, ఎక్కడ విన్నాను, నేను చూశాను, 50 సెంటర్లలో ఇక్కడ ఓపెన్ చేస్తారు. కాకుండా మిగతా అన్ని సెంటర్లో ఓపెన్ చేసి వాళ్ళకి మరి నిరుద్యోగులకి ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి జాబ్స్ వస్తాయి, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే మిగతా విషయాలకు వస్తే ఈ 6 గ్యారెంటీల్లో మరి రైతు బంధు కూడా అంటే ఎప్పుడో వేయాలి యాక్చువల్గా. ఇప్పుడు మరి సీజన్ వచ్చింది, మరి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బుల కోసం. మరి ఎప్పుడు వేస్తారో కూడా అది ఇంకా క్లారిటీ రాలేదు, ఆ గైడ్ లైన్స్ కూడా రాలేదు. మరి అవి కూడా మరి పొందుపరచాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి అవి పెట్టేసేసి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, కొత్త ప్రభుత్వం మీద. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చే ఇది కిసాన్ సమ్మాన్ నిధి కానీ లేకపోతే ఎరువులు, అంతకుముందు చూస్తే 2014 కంటే ముందల ఎరువుల కోసం ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిలబడేవాళ్ళు, చెప్పులు పెట్టి మరీ నిలబడేవాళ్ళు, పాపం చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది లేదు, ఎక్కడ చూసినా కూడా సఫిషియంట్ స్టాక్ ఉంది. మరి రైతులకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. అదేవిధంగా నిన్న ఒకటి మాట చెప్పారు, నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా శ్రీరాముడు చాలా ఏదైతే పాలసీలు ఉన్నాయో ముఖ్యమైన పాలసీలు అన్నీ కూడా ఇప్పుడు 370 ఆర్టికల్ కానీ లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్ కానీ లేకపోతే ఇంకా మిగతా అవన్నీ కూడా, దాంతోపాటుగా దివ్యమైన భవ్యమైన రామ మందిరం కట్టించే బాధ్యత మేము చేస్తున్నాం. 22వ తారీఖు రోజు మరి అది శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. మరి ఆ రోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇండ్లల్లో 5 దీపాలు పెట్టాల్సిందిగా పెట్టి మరి శ్రీరాముని మరి అందరం కూడా దర్శనం చేసుకోవాలి, కోరుకోవాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో మనమందరం కూడా ఆ శ్రీరాముని ఈ ప్రతిష్ఠ సందర్భంగా మనందరం కూడా మరి అందరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలనే ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి గారు నిన్న కొన్ని విషయాలు చెప్పారు. సో దాని సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, తెలంగాణ ప్రజలు ఇంకా బాగుండాలనే ఆలోచనతోటి మరి నిన్న కార్యక్రమం జరిగింది. సో దాంట్లో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రేపొద్దున తెలంగాణ ప్రజలకు ఏదైతే కావాలనుకుంటుందో అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. రైట్. సో రజితారెడ్డి గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత